నేత బడ్డా నాగరాజును హతమార్చేందుకు బీహార్ సుపారీ గ్యాంగ్ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. వారం రోజులుగా పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారి వద్ద నుంచి 3 గన్స్, 45 బుల్లెట్స్, 9 సెల్ ఫోన్లు, 3 ద్విచక్ర వాహనాలతో ఓ కారును స్వాధీనం చేసుకున్నారు. చిన్నబడాం గ్రామానికి చెందిన కోర్మాపు ధర్మారావు, అపోలు శ్రీను, చందులు నాగరాజుల మధ్య ఆధిపత్య పోరుతో పాటు వీరి మధ్య గత కొంతకాలంగా రాజకీయ పరంగా, రియల్ ఎస్టేట్ పరంగా తగాదాలు ఉన్నాయి. అందుకే బీహారీ గ్యాంగ్తో 10 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని నాగరాజుని హతమార్చాలని నిర్ణయించుకున్నారు. వారిని విశాఖపట్నంలో ఓ లాడ్జ్లో కలుసుకుని అడ్వాన్స్గా 2 లక్షలు ఇచ్చారని, మిగతాది పని పూర్తి అయ్యాక ఇవ్వడానికి ఒప్పందం అయ్యిందన్నారు. మరో 10 మందిని త్వరలో అదుపులోకి తీసుకుంటామని చెప్పారు ఎస్పీ మహేశ్వర్ రెడ్డి. వీళ్ళందరూ కలిసి ఆ వ్యక్తిని చంపాలనుకొని చేశారు. దీనికి కారణం ఏంటంటే వీళ్ళకి చాలా రోజుల నుంచి వీళ్ళ మధ్య ఉన్న కొన్ని పర్సనల్ గొడవలు కావచ్చు, అలానే ఊరిలో ఆధిపత్యం ఎవరిది ఉండాలి, మేముండాలా మీరుండాలన్న ఒక ఆధిపత్య ధోరణి కావచ్చు, వీళ్ళ మధ్య ఉన్న పొలిటికల్ డిఫరెన్సెస్, రాజకీయంగా వీళ్ళ మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో, ఒకరు ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఇంకొకరు ఇంకొక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, వీటితో పాటుగా వీళ్ళ మధ్య సివిల్ తగాదాలు, భూమి తగాదాలు కొన్ని ఉన్నాయి. వీళ్ళు కొంచెం రియల్ ఎస్టేట్ చేయడం కావచ్చు, దాంట్లో ఈ డబ్బులు సంబంధించిన గొడవలు ఏవైతే ఉన్నాయో ఆ గొడవలకు సంబంధించి కూడా వీళ్ళ మధ్య ఉన్నాయి. సో వీళ్ళు ఏంటంటే డైరెక్ట్గా వీళ్ళు కాకుండా బయట నుంచి ఒక టీముని తీసుకొని వచ్చి వీళ్ళని చంపి దానికి సాక్ష్యాధారాలు లేకుండా చేసి అది ఎవరు చంపారో తెలియకుండా ఉండాలి అన్నట్లు వీళ్ళ ప్లానింగ్ చేశారు. సో అలా ప్లాన్ చేసి అలా చంపిన తర్వాత మనకి ఏదన్నా ఒక శాంతి భద్రతల సమస్యలాగా ఇది చేయాలన్నది ఒక మోటివ్ అన్నది వీళ్ళకి కనిపిస్తుంది. సో వీళ్ళు మొత్తంగా మనకి బీహార్కి సంబంధించి ఇప్పుడు మనకి 3 దొరికారు. అండ్ ఇక్కడ లోకల్గా పలాసాకి సంబంధించి మొత్తం 4, టోటల్గా 7 మందిని ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళ ప్లానింగ్ ఏంటంటే వీళ్ళు నవంబర్ 10వ తారీఖున వైజాగ్లో ఒక హోటల్లో కలిశారు వీళ్ళందరూ. సో అక్కడ కలిసి అక్కడ ప్లాన్ చేసి నవంబర్ లాస్ట్ వీక్లో, అంటే నవంబర్ 25 నుంచి 30 తారీఖు మధ్యలో ఇక్కడ పలాసాకు వచ్చి ఇక్కడ రెక్కీ చేసుకున్నారు. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి రెక్కీ చేసుకున్నారు. దాంతో పాటుగా మొత్తం 10 లక్షలకి ఈ మర్డర్ చేయాలన్నది వీళ్ళు అగ్రిమెంట్ చేసుకొని అందులో 2 లక్షలు అన్నది వాళ్ళకి ఆల్రెడీ